దేశంలో ఎన్నికల నగారా మోగింది. లోక్సభతో పాటు ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను సీఈసీ రాజీవ్ కుమార్ ప్రకటించారు. మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్ జరగనుంది. తెలుగు రాష్ట్రాల్లో 4వ విడత 13వ తేదీన పోలింగ్ జరగనుంది. జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు ప్రకటించనున్నారు. లోక్సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం 7 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో 4వ విడతలో 17 ఎంపీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తామన్నారు సీఈసీ రాజీవ్ కుమార్. తెలంగాణలో మే 13న పోలింగ్ జరగనుంది. ఇక మార్చి 16న ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ఏప్రిల్ 18న గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామన్నారు రాజీవ్ కుమార్. నామినేషన్లకు ఏప్రిల్ 25 చివరి తేదీగా ప్రకటించారు. ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన, ఏప్రిల్ 29న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీగా సీఈసీ ప్రకటించింది. మే 13న పోలింగ్, జూన్ 4న ఓట్ల కౌంటింగ్ జరగనుంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఒకే రోజున లోక్సభ ఎన్నికలు నిర్వహించనుంది ఈసీ. అదే రోజున ఏపీ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరగనున్నాయి. हमें ये विश्वास है निष्पक्ष चुनाव एक पर्व के रूप में सबकी भागीदारी के साथ सुनिश्चित कराएंगे. We'll do it in 7 phases as was done last time. 4th phase में इसमें तेलंगाना, आंध्रा, उड़ीसा would start. And by that time, other than that, entire South India would be complete, Northeast would be complete. 18వ లోక్సభతో పాటు ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. లోక్సభ ఎన్నికల మొదటి విడత ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 19న జరగనుంది. తొలి దశలో 21 రాష్ట్రాల్లోని 102 లోక్సభ స్థానాల్లో ఎన్నికలు నిర్వహించనుంది సీఈసీ. రెండో విడత ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 26న 13 రాష్ట్రాల్లోని 89 ఎంపీ స్థానాల్లో జరగనుంది. అలాగే మూడో విడత ఎన్నికల నోటిఫికేషన్ ఏప్రిల్ 12న విడుదల కానుంది. మూడో విడత పోలింగ్ 94 స్థానాల్లో మే 7న నిర్వహించనుంది సీఈసీ. నాలుగో విడత ఎన్నికల నోటిఫికేషన్ ఏప్రిల్ 18 రిలీజ్ కానుండగా 96 ఎంపీ స్థానాల్లో పోలింగ్ జరగనుంది. Phase 1 will start from 20th March notification and last date of withdrawal would be 30th March and date of poll would be 19th of April. Northeast, Tamil Nadu, Rajasthan और ऊपर में जम्मू कश्मीर की 1 parliamentary constituency. ఐదో విడత ఎంపీ ఎన్నికల నోటిఫికేషన్ ఏప్రిల్ 26న విడుదల కానుంది. మే 20న 49 ఎంపీ స్థానాల్లో పోలింగ్ జరగనుంది. ఆరో విడత ఎన్నికల నోటిఫికేషన్ ను ఏప్రిల్ 29న రానుంది. ఆరో విడతలో 7 రాష్ట్రాల్లోని 57 ఎంపీ స్థానాల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. చివరి విడత పోలింగ్ జూన్ 1వ తేదీన 57 స్థానాల్లో జరగనుంది. పోలింగ్ జూన్ 1వ తేదీన నిర్వహించనున్నట్లు రాజీవ్ కుమార్ తెలిపారు. మరోవైపు జూన్ 16 తేదీలోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా 96,28,00,000 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు ఈసీ తెలిపింది. ఎన్నికల కోసం దేశంలో 10,50,000 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు సీఈసీ చెప్పారు. ఎన్నికల విధుల్లో 1,50,00,000 మంది విధుల్లో పాల్గొంటారని తెలిపారు. జమ్మూ కాశ్మీర్లో కూడా ఎన్నికలు నిర్వహించాల్సి ఉందని ఈసీ తెలిపింది. దేశంలో 1.85 కోట్ల మంది యువత తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు సీఈసీ రాజీవ్ కుమార్ చెప్పారు. దేశంలో మొత్తం 96.28 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్టు తెలిపారు. వీరిలో పురుష ఓటర్లు 49.7 కోట్లు, మహిళా ఓటర్లు 47.1 కోట్లు ఉన్నారని చెప్పారు. ట్రాన్స్జెండర్స్ ఓట్లు 48,000 ఉన్నాయని చెప్పారు. అలాగే 85 ఏళ్లు పైబడిన వారికి, వికలాంగులకు ఇంటి నుంచి ఓటు వేసే అవకాశం కల్పిస్తామన్నారు సీఈసీ. 12 రాష్ట్రాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు చెప్పారు. It's a very diverse mosaic. 96.8 crores are the total electors in the country, of which 49.7 crore are male and 47.1 crore are female. 21.5 crore voters absolutely young, जो कि डेमोक्रेसी में भाग लेंगे. ఎన్నికల్లో అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయన్నారు సీఈసీ రాజీవ్ కుమార్. అరుణాచల్, గోవా, సిక్కిం మినహా అన్ని రాష్ట్రాలు, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఎంపీ అభ్యర్థులు గరిష్టంగా 95 లక్షలు ఖర్చు చేసుకోవచ్చన్నారు. అరుణాచల్, గోవా, సిక్కిం రాష్ట్రాలు మిగతా కేంద్రపాలిత ప్రాంతాల అభ్యర్థులకు 75 లక్షల పరిమితి విధించింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశాలో అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేసే అభ్యర్థులు 40 లక్షలు, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అభ్యర్థులు 28 లక్షలు ఖర్చు చేసుకోవచ్చని ఈసీ తెలిపింది. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైనందున అన్ని రాజకీయ పార్టీలు నిబంధనలు పాటించాలన్నారు సీఈసీ. విద్వేష ప్రసంగాలు చేయొద్దని సూచించారు. కులం, మతం ఆధారంగా ఓట్లు అడగొద్దని, వ్యక్తిగత విమర్శలు చేయొద్దన్నారు.